దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1, 20, 21, 22 డివిజన్లకు చెందిన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ఆయన అందజేశారు. కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్న సచిన్ రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ఆ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికీ సుమారు 4,000 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలను చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం, పేదింట్లో పెళ్లి అయితే వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను ఇబ్బందులను అధిగమించడం కోసం కళ్యాణలక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట ఆ పేద కుటుంబానికి సహాయాన్ని చేయాలనేటువంటి ఒక గొప్ప ఆశయం కొద్దీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి, పెళ్ళైనటువంటి పేద కుటుంబానికి 1,116లను ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటికి గడప గడపకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క చెక్కును వాళ్ళ ఇంటికి అందిస్తున్నటువంటి క్రమంలో వారు చాలా సంతోషంగా, కేసీఆర్ గారు మాకు కష్టకాలంలో, మాకు ఆపద సమయంలో అప్పులు తీర్చుకోవడానికి ఇలా ఈ యొక్క కళ్యాణలక్ష్మి చెక్కులను పంపించిండ్రు. కేసీఆర్ గారి రుణాన్ని తప్పకుండా మేము తీర్చుకుంటాం, ఏ సందర్భంలోనైనా వారికి అండగా ఉంటామని ఈరోజు ప్రజలు చెప్పడం చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు సహకారం అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసుకున్నందుకు, వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యాచరణలో భాగస్వాములు అవుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ఈరోజు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రామగుండం కార్పొరేషన్లో 21వ డివిజన్ కన్నూరి సతీష్ గారి నేతృత్వంలో 5 చెక్కులను ప్రత్యేకంగా పంపిణీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నటువంటి యొక్క సందర్భంగా వారికి ప్రత్యేకంగా సతీష్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఎవరైనా ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా కూడా వాడలో ఉన్నటువంటి ప్రజల అవసరాలను తీర్చడం కోసం తను ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. వారిని హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.